తాలిబన్ల ఇన్ఫర్మేషన్లు పాకిస్తానే పంపించింది. మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. అప్పుడు అమెరికన్లకు అలాగే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మధ్య భీకర యుద్ధం ఆ సందర్భం ఉంది కదా, అప్పుడు తాలిబన్ల ఇన్ఫర్మేషన్ని పాకిస్తానే ఇటు అమెరికాకు పంపించింది. పాకిస్తానే ఈ అంశానికి సంబంధించి అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ని పంపించింది, లేకపోతే చేరవేసేది అనేది ఇటు ఆఫ్ఘన్లు ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి మరి ముఖ్యంగా తాలిబన్లు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఆ పాయింట్ మీకు కనిపిస్తోంది కదా, కాందహార్, అట్ ద సేమ్ టైం ఇటు ఇస్లామాబాద్కి సంబంధించి బోర్డర్లో మీకు ఆ సాల్స్లో కనిపిస్తున్నాయి కదా, ఆ ప్రాంతంలోని అక్కడే దాడులు జరుగుతున్నాయి. అదంతా కూడా ఖైబర్ పఖ్తుంఖ్వా, అదంతా వాళ్ళ ప్రావిన్స్. అదంతా మాట్లాడుకోవాలంటే పైన గిల్గిత్ బాల్టిస్తాన్, కిందన బెలూచిస్తాన్ ఉంటుంది, ఈ పక్కన సింధు ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఖైబర్ పఖ్తుంఖ్వాకు సంబంధించి ఇక్కడ కూడా ఎందుకు అని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, చెప్తూనే ఉన్నాను. అక్కడ ఒక కొండ ప్రాంతాలకు సంబంధించి అంటే ఖైబర్ పఖ్తుంఖ్వాలో కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఆ కొండ ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తూ ఉంటారు. సో ఆ ప్రజలని ఖాళీ చేయించాలి. ఆ ప్రజలను ఖాళీ చేయించి మన సరిహద్దులు అంటే భారత్ సరిహద్దు ఉంది కదా, భారత్ సరిహద్దుకు దగ్గరలో అంటే రీసెంట్గా మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలు లేపేశాం కదా, ఇప్పుడు ఆ స్థావరాన్ని అక్కడి నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాకు మార్చేయాలి, పంపించేయాలి అని ఒక ఆతృతలో ఉంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే ఇటు ఆ దాడులను తీవ్రతరం చేస్తోంది. సో వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇటు రెండు వైపులా కూడా అంటే పాకిస్తాన్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ అసంతృప్తిని వెలకెక్కారు. అట్ ద సేమ్ టైం తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించి కూడా వాళ్ళకి మద్దతు తెలిపిన సందర్భం. మీరు ఎలా మీ ప్రజల మీద దాడికి పాల్పడతారని చెప్పి. సో అట్ ద సేమ్ టైం అక్కడ ఏం జరిగిందని ఎగ్జాక్ట్గా అంతర్జాతీయ సమాజానికి తెలియకపోవచ్చు. బట్ జరిగిన పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే కనుక పాకిస్తాన్ అక్కడ ప్రజలను అణచివేసే ప్రయత్నం చేయడంతోనే మేము యాక్టివేట్ అయ్యామని అర్థం వచ్చేలా ఇక్కడ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చెప్పుకొచ్చిన సందర్భం. సో వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెంటనే రిటాలియేషన్కి దిగారు. ఇది పాకిస్తాన్ సైన్యం మీద భీకర కాల్పులకు దిగారు. ఏకంగా అక్కడ పాకిస్తాన్ సైన్యానికి అట్ ద సేమ్ టైం తెహ్రీక్ తాలిబాన్కి మధ్య యుద్ధ వాతావరణం అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ దాడులు తీవ్రతరం అవుతూ ఉంటే ఆ దాడులు తీవ్రతరం అవుతున్న సందర్భంలోని అప్పుడు దీన్ని మళ్ళీ ప్రపంచ దేశాల మీద తోసే ప్రయత్నం, ప్రపంచ దేశాల మీద నెట్టేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. సో అక్కడ ఆ ప్రజలు కోరుకుంటుంది ఏంటి, ఇక్కడ మేము ఉంటామంటే కాదు అని చెప్పి ఖాళీ చేయించే సందర్భం. ఎందుకనే తెహ్రీక్ తాలిబాన్ పేరుతో తెహ్రీక్ తాలిబాన్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మేము ఖాళీ చేస్తున్నాం అని చెప్పి అక్కడ ప్రజల మీద ఒక విధంగా చెప్పాలంటే తన ప్రజల మీద తానే దాడి చేసుకున్న దుర్మార్గపు బుద్ధి పాకిస్తాన్ది. ఇప్పుడు మళ్ళీ తెహ్రీక్ తాలిబాన్ పేరు చెప్తోంది అక్కడ. సో తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించి కూడా వీళ్ళ బుద్ధి అంటే తాలిబాన్లకు పాకిస్తాన్ బుద్ధి అర్థమైంది. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే కనుక అప్పుడు ఒక చర్చ జరిగింది. ఎందుకంటే జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఆ లూప్ హోల్స్ అంత వేగంగా బయటపడవు, కొన్ని ఆధారాలు ఉండవు. బట్ జరిగే చర్చ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏమని, ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చిందో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు సంబంధించి కావచ్చు వాళ్ళతో జతకట్టి లేదు మేము ఒకటైపోదామంటే తాలిబాన్లు ఒప్పుకోలేదు. పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేశారు, వాళ్ళతో కలిసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే వీళ్ళ బుద్ధి, వీళ్ళ కుతంత్రం యావత్ ప్రపంచానికి తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా వీళ్ళ గురించి తెలిసింది కాబట్టి ఈరోజు వీళ్ళని దూరం పెట్టారు. ఈరోజు ఎందుకు వీళ్ళు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఎందుకు వెంపర్లాడుతోంది, ఎందుకంటే అమెరికా మళ్ళీ ఇక్కడ బేస్ని పెట్టాలనుకుంటోంది, అమెరికా బేస్ ఏర్పాటు చేయాలనుకుంటోంది ఇక్కడ మళ్ళీని ఆఫ్ఘనిస్తాన్లో. అందుకు ఈ పాకిస్తాన్ ఒకవేళ మీరు కనుక ఒప్పుకోకపోతే మేమే మళ్ళీ మీ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించేసుకుంటామనే రకంలో డైలాగులు వేస్తూ ఉంటే ఎవరికి కాలదు, ఎందుకు కాలదు? ఎందుకంటే ఎవడో ఎక్కడి నుంచో వచ్చి మన ఇంట్లో వేరే వాడిని ఉంచడానికి అంటే వేరే ప్రదేశాల మీద దృష్టి సారించడానికో కన్నేసి ఉంచడానికో వాడి కదలికల మీద నా ఇంట్లో వచ్చి నేను టవర్ పెట్టుకుంటా అంటే ఒప్పుకుంటామా? అది ఒప్పుకున్న పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. సో అటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా ఇటు రష్యాకి వెళ్ళాడు, రష్యా నుంచి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చాడు, ఇండియాతో మాట్లాడుతున్నాడు. చైనాకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టు ఒక మాట అయితే ఉంది. బట్ అది ఎంతవరకు ఉంటుందో, అది ఎంతవరకు వెళ్తుందో అనేది మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేం. బట్ ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి మాత్రం పాకిస్తాన్ ఇక్కడ లోపల దాన్ని ఏమంటారు, కడుపు మంటతో రగిలిపోతోంది పాకిస్తాన్.
ఎందుకంటే ఇటు రష్యాతో వెళ్ళిపోతోంది ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారత్తో వెళ్ళిపోతోంది, వీళ్ళందరూ మద్దతు తెలిపేస్తున్నట్టున్నారు అని ఒక అందరినీ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఇక్కడ పాకిస్తాన్కి ఇంత జరుగుతున్నా సౌదీ ఎక్కడ హెల్ప్ ఇవ్వలేదు చూడండి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంటే సౌదీ ఎటువంటి స్టాండ్ తీసుకుందో అర్థమవుతుంది, అంటే ఎటువంటి క్లారిటీతో ఉందో అర్థమవుతుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో సౌదీ ఒక స్టాండ్ తీసుకున్నట్టు క్లియర్ కట్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. అంటే పాకిస్తాన్ ఏమంది, పాకిస్తాన్ మీద దాడి జరిగినా, సౌదీ మీద దాడి జరిగినా, రెండు దేశాల మీద ఏ దేశం మీద దాడి జరిగినా అది రెండు దేశాల మీద జరిగిన దాడిగానే మేము భావిస్తామని చెప్పి వీళ్ళిద్దరూ చెప్పారు కదా. బట్ ఈరోజు పరిస్థితి చూసుకుంటే కనుక అలా లేదు. సో వీళ్ళిద్దరి మధ్య గురించి మాట్లాడుకుంటే, వీళ్ళిద్దరి మధ్య ఆ గొడవ గురించి మాట్లాడుకున్న సందర్భంలో రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకు పాకిస్తాన్కి ఇంకా అంత కోపం అనేది ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే, మనం ఇక్కడ డ్యాములు కట్టేసాం, నీళ్ళు వెళ్ళట్లా. వాళ్ళకి ఒక డ్యామ్ ఉంటుంది పాకిస్తాన్కి సంబంధించి, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి. ఆ డ్యామ్ దాటిన తర్వాత వాళ్ళకి వాటర్ ఇటు ఫ్లో ఉంటుంది ఎక్కడికి, పాకిస్తాన్లోకి. సో ఆ పాకిస్తాన్లోకి వెళ్ళే ఆ కనెక్టివిటీలో ఇంకొక డ్యామ్ ఏదో కట్టాలి. అంటే డ్యామ్ కట్టిన వాటర్ స్టాక్ అవుతుంది కదా, అక్కడ నిలిచిపోతుంది కదా, వాటర్ రిజర్వ్ అవుతుంది కదా. మరి అక్కడి నుంచి వెళ్ళే పాయలోకి మిగిలినవి కలుస్తూ ఉంటాయి కదా. సో అక్కడెక్కడ నీరు ఆగట్లేదు. సో మన నీటిని మనం ఎందుకు వదిలేసుకోవాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. తప్పేం లేదు కదా. ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్కడికంటే పాకిస్తాన్లోకి వెళ్ళి నీటిని కట్టేస్తుంది అనుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇటు పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ నీటి మార్గాన్ని కట్టేస్తే అప్పుడు వీళ్ళకి దాహంతో గింజుకుపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఏం పెద్ద అవకాశాలు లేవు. సో ఈ నేపథ్యంలోనే కడుపు మంటతో రగిలిపోతుందని చెప్పుకోవాలి